హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. సరిగ్గా సాయంత్రం 4 గంటలు అవగానే పిల్లలు ఏదైనా తినటానికి కావాలని అడుగుతూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు మైదాతో కాకుండా మన ఇంట్లో ఉండే గోధుమ పిండి, బంగాళదుంపలతో ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్‌గా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామండి. మొదట స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఉప్పు, నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత అర టీ స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1.5 కప్పులు నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసి గరిటెతో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి అంతా నీళ్ళలో చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. పిండి చల్లారేలోపు మనం లోపల పెట్టే మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం ముందుగానే ఉడకబెట్టుకున్న 2 బంగాళదుంపలను తీసుకుని పైన తొక్క తీసేసి చక్కగా తురుముకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. వెంటనే బంగాళదుంప తురుమును ఇందులో వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు కొద్దిగా వేసి అలాగే ఉప్పు వేసి మరోసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చల్లారి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకుని దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పెద్ద ముద్దలా చేసుకోవాలి. తరువాత దాన్ని చపాతీలా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఒక చిన్న గిన్నె తీసుకుని దాని అంచుతో ఇలా నొక్కుతూ చిన్న చిన్న గుండ్రంగాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసేయండి. ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క చపాతీలో మధ్యలో కొద్ది కొద్దిగా బంగాళదుంప మిశ్రమం పెట్టి అంచులన్నిటినీ జాగ్రత్తగా నొక్కి బాగా మూసేయాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో పావు కప్పు గోధుమ పిండి, అరకప్పు నీళ్లు పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉండలు లేకుండా పలచగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు బిళ్ళలను ఈ గోధుమ పిండి మిశ్రమంలో ఒకసారి ముంచి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. ఇక్కడ అమ్మ చెప్పే చిన్న చిట్కా ఏమిటంటే స్నాక్స్ నూనెలో వేసేటప్పుడు మంట మధ్యస్థంగా ఉండాలి. వేసిన తరువాత మంటను కొంచెం తగ్గించి వేయించుకుంటే లోపల వరకు చక్కగా ఉడికి బయట కూడా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లకు తీసేస్తే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలు గోధుమ పిండి స్నాక్స్ రెడీ. సాస్తో తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి.